విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, గతంలో రాజకీయ కురువృతుడైనటువంటి రాజకీయాల్లో మట్టి కనిపించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన, సమకాలీన రాజకీయ అంశాలపైన, రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తీసుకుపోయే నిర్ణయాలపైన వారితో మనం చర్చిద్దాం. భాయ్ సాబ్ నమస్తే. నమస్తే. నమస్తే అక్షయ్ గారు. మిమ్మల్ని భాయ్ సాబ్ అని ఎందుకన్నా అంటే మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రేమగా ముద్దుగా పిలుచుకునే పేరు భాయ్ సాబ్. ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు? అంటే ప్రజలకు దగ్గరగా ఉంటారు. రెండోది వాళ్ళ సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. ఆ ఆత్మీయత నాకు ఆ రకమైనటువంటి పిలుపుని అందించింది. అది ప్రేమపూర్వకంగా పిలిచే పిలుపు, అది మా కుటుంబ సభ్యుడిగా భావించి పిలిచే పిలుపు. సరే, మనం ప్రస్తుతం రాజకీయాల విషయానికి వస్తే, తెలంగాణలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ రేవంత్ సర్కారుపై పోరాటం చేయడంలో, ప్రతిపక్ష పాత్రను పోషించడంలో ఎందుకు విఫలమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఎందుకు ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదు? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ, కింది వరకు కూడా పార్టీ ఒక యంత్రాంగం ఉన్నది. ప్రజలు అధికారం కాంగ్రెస్కి ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. బండి సంజయ్ గారి నేతృత్వంలో పోరాటం చేసింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పోరాటం చేసింది. ప్రజలు కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావించారు. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం పరిపాలన కొనసాగుతుంది. 1 సంవత్సరం పూర్తవుతున్నది. ఈ స్థితిలో 1 సంవత్సరం పాటు వచ్చినటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో వేచి చూడడం జరిగింది. అయినా ఎక్కడ ప్రజలకు సమస్య ఎదురైనా, ఎక్కడ ప్రజలను విస్మరించినా భారతీయ జనతా పార్టీ గొంతెత్తుతా ఉన్నది. మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఉద్యమము, ఆందోళన అనేటువంటి దానికి మరి 1 సంవత్సరం ఆ సర్కారు యొక్క హనీమూన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ అయిపోయే వరకు, ఆ సర్కారు పెట్టిన గడువు ఏదైతే ఉందో ఆ గడువును దాటి కూడా ఇంకా మేము వేచి చూసాం. గతంలో మీరు బీఆర్ఎస్ సర్కారుపై, కేసీఆర్ పై, కేటీఆర్ పై ఘాటుగా విమర్శలు చేసినట్టు ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంపై మాట్లాడనే లేదు బీజేపీ నేతలు. ఎందుకు అంటే ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం ఇస్తే కాంగ్రెస్ విధించుకున్న గడువు మాత్రం 100 రోజుల గడువు, తక్షణమే చేస్తామన్న హామీలుని. సరే, మేమేమో సంవత్సరం పాటు తర్వాత మొన్న ఛార్జ్ షీటును విడుదల చేయడం జరిగింది. అసలు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ అంశాల మీద ఏ వర్గాల ప్రజలకు, యువకులకు, మహిళలకు, వృద్ధులకు, రైతులకు, మరి విభిన్న వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి విభిన్న సామాజిక వర్గాలకు కావచ్చు, విభిన్న వర్గాల ప్రజలకు కావచ్చు, ఏ రకమైన హామీలు ఇచ్చింది, ఏ రకంగా వాటిని అమలు పరచకుండా మోసపుచ్చింది అనేటువంటి విషయంలో స్పష్టంగా ఒక డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆరోపణ పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అది ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు 7వ తారీఖు వరకు కూడా ఇది ప్రజల్లోకి తీసుకొని నిరసన కార్యక్రమాలు, ఆ వైఫల్యాలను ప్రజల్లో ఎత్తి చూపేటువంటి కార్యక్రమం. అదే రకంగా 7వ తేదీ బహిరంగ సభ, జాతీయ అధ్యక్షుడు వచ్చే అవకాశం. సీఎం రేవంత్ కూడా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసినట్టు, కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టు, కేటీఆర్ ని తిట్టినట్టు బీజేపీ నేతల గురించి ఎక్కడ మాట్లాడతలేడు. ఒకటి, అధికారంలోకి రాకముందు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ భాషా పదాలు పరిధి దాటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చినాక ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అవినీతిని ఆధారంగా జైల్లో పెడతామన్నారు. 1 ఏడాది అయింది జైల్లో పెడతలే. మరి అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళు వ్యక్తిగత ఆరోపణలకు, వ్యక్తిగతమైన నిందలకు పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలకు ఒక సంశయం వస్తాం, అసలు మేము వచ్చినాక వీళ్ళను ఇలా అవినీతి భాగోతం బయట పెడతాం, వీళ్ళు జైల్లోనే ఉంటారు. ఏది ఈ తూతూ మైమై అంటూ ప్రజలను ఇద్దరు కలిసి పక్కదోవ పట్టిస్తారు. బీజేపీ నేతలు కూడా గతంలో కేసీఆర్ అవినీతిపై విమర్శలు చేశారు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కేంద్రంలో, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీ చేతులే ఉన్నాయి. మీరు కూడా చేయొచ్చు కదా కేసీఆర్ అవినీతి పైన దర్యాప్తు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలపైన దర్యాప్తు అనేటువంటిది ఒకటి కోర్టులు సూచించిన సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, రెండవది రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసినప్పుడు, ఇక కొన్ని సందర్భాల్లో సంబంధిత ఎలిగేషన్స్ లింకు ఈడీకో మిగతా వాటికో
ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో ఈ అంశాల విషయంలో ఈ రకమైనటువంటి తీరుతెన్నులతోని ఈ ఫెడరల్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్ లో మన ప్రజాస్వామ్యంలో ఈ ఫెడరల్ సిస్టమ్ లో పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని రికమెండ్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రికమెండ్ చేయాలి. గత ప్రభుత్వం రికమెండ్ చేయమని చెప్పి ఆరోపణల విషయాలు గత ప్రభుత్వం రికమెండ్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా ఖచ్చితంగా దర్యాప్తు విషయంలో సిద్ధంగా ఉంది. కొన్ని అంశాల విషయంలో దొరికినటువంటి లింకుల ఆధారంగా ఆరోపణలను దర్యాప్తు చేస్తా ఉన్నది. అది ఆ రకంగా కవిత విషయంలో దర్యాప్తు జరగచ్చు. కొందరిపైన ఆధారాలతో వచ్చినటువంటి దాన్ని ఆధారం చేసుకొని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తారు ఈ వీడియో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తుంది? మొన్న టర్ము మా చెయ్యిలోంచి చెయ్యికి జారిపోయింది. ఇప్పుడు ఈ చెయ్యి అధికారాన్ని వచ్చే ఈ టర్మ్ లోపల ఈ చెయ్యి అధికారాన్ని కోల్పోతుంది. ఆ అధికారం ఏదైతే మేము ఇవాళ సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే టర్ము భారతీయ జనతా పార్టీదే. 2014లో ఇదే మాట చెప్పారు, 2018లో ఇదే మాట చెప్పారు, మొన్న 2023లో కూడా అధికారంలోకి వస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎట్లా నమ్మాలి? మీ కార్యకర్తలు ఎట్లా నమ్మాలి? ప్రజలు ఎట్లా నమ్మాలి? అంటే కొన్ని అంశాల మీద ప్రజలు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మేము అందించలేకపోయినాం. ఇవాళ వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ మా మీద ఆరోపణ చేసింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు. దానికి ఏదో కథలు లేరు. ఈ రకంగా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ప్రజలకు తేట తెల్లమైన తర్వాత ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి 8 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు పార్లమెంట్కి 8 సీట్లు ఇచ్చారు. పార్లమెంట్కి 8 సీట్లు ఇచ్చి 36% పైగా ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని ప్రజలు అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఆ రకమైనటువంటి దిశలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 8 స్థానాలు ఈ రాష్ట్రంలో 17లో గెలిపించినటువంటి ప్రజలు రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీదే. వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం. వాళ్ళకు 2 టర్ములు అవకాశం ఇచ్చినాం. అనేక అంశాల్లో వాళ్ళు మమ్మల్ని మోసపుచ్చిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చే ముందే ఇవి మోసపు వాగ్దానాలతో వచ్చింది. మేము అవకాశం ఇచ్చినాం, వాగ్దానాలు అమలు చేస్తారేమో అని. మరి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న దానికి వచ్చే ముందు ఇచ్చిన హామీలకు పొంతన లేదు. ఇది మోసం ఉద్దేశంతోనే వచ్చినటువంటి ప్రభుత్వం అని ఇవాళ ప్రజల ఆలోచనకు వచ్చారు. ఈ రకమైనటువంటి స్థితిలో చెప్పింది చేసేటువంటి పార్టీగా, చేసేదే చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ రకమైన వాతావరణం ఉన్నది. తెలంగాణ రాకమునుపే తెలంగాణ వస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు అక్బర్ అసదుద్దీన్ ఓవైసీలు మాట్లాడారు. అలా సరే, తెలంగాణ ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాల వాళ్ళకు అవకాశం ఇచ్చారు, ప్రత్యామ్నాయంగా భావించి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. ఈ రెండు ఇంకా సాలు వచ్చి బీజేపీ ప్రభుత్వం రావాలనే భావన ఇవాళ నుంచే మొదలైంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు ఇచ్చారు. మళ్ళీ 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో విశ్వాసం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది బీజేపీ. అంటే రాష్ట్ర నాయకత్వం పైన నమ్మకం లేదా, లేకపోతే కేంద్ర నాయకత్వం పైన ఉన్న నమ్మకం రాష్ట్ర నాయకత్వం పైన లేదా ప్రజలకు? ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు అభూత కల్పనలతో ప్రచారం చేసినటువంటి పార్టీ మా స్థానాలను తగ్గించగలిగింది, 31 స్థానాలను వాళ్ళు పొందగలిగారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాసనసభ ఎన్నికలలోపు ప్రజలకు విషయం అర్థమైపోయింది. 233 స్థానాలతోని మహాయుతిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి బదనాం బీజేపీ మీద రేపారు, దాన్ని ఒక పథకం ప్రకారం చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా ఈ రెండు ఒకటే అనేటువంటి భావనకు వచ్చే విధంగా బూటక ప్రచారం చేశారు, గోబెల్స్ ప్రచారం. మాకు తగినంత సమయం దాన్ని ఆ ప్రచారం నుంచి, ఆ దుష్ప్రచారం నుంచి బయటపడడానికి దొరకలేదు. తర్వాత ప్రజలకు అర్థమైన తర్వాత మాకు 8 పార్లమెంటు స్థానాలను అందించారు. తప్పనిసరిగా ఇది బేస్గా ఇవాళ వచ్చిన ఓట్ షేర్ బేస్గా ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ
అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి నైతిక స్థైర్యాన్ని, అవసరమైనటువంటి ఓటును, అవసరమైనటువంటి సమర్థతను, అవసరమైన సీట్లు ప్రజలు ఇచ్చారు. గ్రామాలలో కానీ తెలంగాణలో చాలా ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్ళకు ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని. ఎందుకంటే ఏమి లేనటువంటి సమయంలోనే పార్టీ 2 స్థానాలు గెలిచినప్పుడు తెలంగాణలో 1 స్థానం గెలిచింది. అటువంటి పార్టీ తెలంగాణలో ఇంకా ఎందుకు అధికారంలోకి రావడం లేదు? ఎక్కడ అసలు ఈ లోపం ఉంది? ఒక సీనియర్ నాయకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మేము కొన్ని ప్రాంతాల్లో గతంలో కొంత మాకు అనుకున్నంత క్యాడర్ లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,356 పోలింగ్ బూతుల్లో భారతీయ జనతా పార్టీకి స్థానం ఏర్పడింది. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మిగతా పార్టీలు సర్పంచులు ఉండే, వాళ్ళకి ఎంపీటీసీలు ఉండే, జెడ్పీటీసీలు ఉండే, జెడ్పీ చైర్మన్లు ఉండే, ఆ రకంగా వాళ్ళ ఇదండి. మీకంటే తర్వాత వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్, అటువంటి పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మీరెందుకు రాలేకపోతున్నారు తెలంగాణలో? అంటే ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉద్యమ వేడికి భారతీయ జనతా పార్టీ ఉద్యమం మళ్ళా 2వ దశ ఉద్యమానికి ఊతమేది అంటే 2 అంశాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కాకినాడలో తీర్మానం చేసింది 2 రాష్ట్రాల కోసం. 97లో తీర్మానం చేసినాం, 98లో మేము ఎన్నికలకు కూడా పోయినాం. అవును. సో దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక మేము 3 రాష్ట్రాలు ఇచ్చినాం. అవును. ఉత్తరాఖండ్ ఇచ్చినాం, జార్ఖండ్ ఇచ్చినాం, ఛత్తీస్గఢ్ ఇచ్చినాం. ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం అనువైన వాతావరణం ఏర్పడ్డది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టారు. ఉద్యమం కోసమే పుట్టినటువంటి పార్టీగా ప్రజలు దాన్ని భావించారు. సహజంగానే ప్రథమ ఎజెండా రాష్ట్రం ఏర్పాటు అనేటువంటిది ఉంది. అనేక అంశాల్లో ఆ అంశం కూడా మాకు ప్రాతినిధ్యం. మేము ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మెడల్ వంచడం కోసం పార్లమెంట్ లో ప్రజల మధ్యలో మేము పోరాటం చేస్తాం. ఎస్, ఉద్యమ పార్టీగా ప్రజలు దాన్ని స్వీకరించారు. తత్కారణంగా 10 సంవత్సరాల అధికారం కూడా ఇచ్చారు. అవును. ఎస్, ఏదైతే ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మమ్మల్ని మరి ఏదైతే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాబోయే అధికారం మీదే అనేటువంటి సందేశాన్ని ప్రజలు ఇచ్చారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీకి చాలా సీట్లు ఇచ్చారు. అప్పుడు ఇదే మాట అన్నారు. అంటే ఒకటి, ఆ రోజున్న పరిస్థితుల్లో ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తుందనే కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చారు. అవును, చాలా మంది వచ్చారు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గోబెల్స్ ప్రచారం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, వాళ్ళు ఆశించిన ఆ రోజు అరెస్ట్ చేయాలని అన్నారు. మేమన్నా చట్టం ఎప్పుడు అరెస్ట్ చేయాలనో చట్టం నిర్ణయిస్తుంది, దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తాయి, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరిణామ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కవిత అరెస్ట్ జరిగింది. కవితను అరెస్ట్ చేయడం వల్లనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయా? నేను అనేది అట్లా అది కాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళు అరెస్టును కోరుకున్నారు. ప్రభుత్వంగా అరెస్ట్ చేయదు, దర్యాప్తు సంస్థలు విచారణ సందర్భంగా అరెస్ట్ చేస్తారు. కానీ దీన్ని ముడిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి వితండవాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోయింది. తాత్కాలికంగా అది పనిచేయచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో అది స్పష్టమైపోయింది. భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్తో పొత్తు లేదు, బీఆర్ఎస్తో కలిసి ఎన్నికలు కొట్లాడలేదు, ఉద్యమంలో మాత్రం కలిసి నడిచినాం. మరి సీట్లు పంచుకోలేదు, అధికారం పంచుకోలేదు. అధికారం పంచుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ పంచుకున్నాయి. ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు పోయినా, అటు నుంచి ఇటు వచ్చినా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే జరిగింది. కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఎమ్మెల్యేలు ఇళ్ళకి గెలిచి అందులోకి పోయారు, అందులో గెలిచిన వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. అది కేసీఆర్ రాజకీయం మొదలైందే కాంగ్రెస్ తోని. అందుకని బీజేపీ మీద బట్టగాల్చి మీదేసారు తప్ప ఏదైతే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రెండిటికి సమదూరంతో ఉంది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా ఎందుకు తొలగించారు? ఆయన పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చారు, ఎన్నడూ లేనంత.
అంటే బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించారు అనుకంటే ఆ బండి సంజయ్ గారిని ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా నియమించారంటే కరెక్ట్. కార్యకర్తల్లో కొంత వ్యతిరేకత రావడం, ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్లనే మళ్ళీ జనరల్ సెక్రటరీగా నియమించారని ఇన్ని రాష్ట్రాలు ఉన్న ఇంత పెద్ద దేశానికి అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వారిని నియమించడం సంస్థాగత మార్పుల్లో భాగంగా అనేక రాష్ట్రాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. వారిని చాలా మందిని కొనసాగించారు, పదోన్నతులు కల్పించారు. ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ బండి సంజయ్ కనుక అధ్యక్షుడిగా ఉంటే గనక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కదా. అంటే ఒకటి ఏంటంటే రాజకీయాల్లో ఈ ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు సహజంగా ప్రజలకు ఉంటాయి. మేబీ కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ కొన్ని నిర్ణయాలు పార్టీ అనుకూలమైన అభిప్రాయంతో నిర్ణయాలు జరిగినా కొన్నిసార్లు ప్రతికూలం కూడా కావచ్చు. రాజకీయాల్లో అన్ని అడుగులు కూడా అన్ని అనుకున్న విధంగా జరుగుతాయి అనేటువంటిది భావించలేము. భారతీయ జనతా పార్టీ నేతలే బండి సంజయ్ మీద ఢిల్లీలో చాడీలు చెప్పి అధ్యక్ష పదవి నుంచి తొలగించేటట్టు చేశారని చెప్పి చాలా మంది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. నిజమేనా సార్ ఇది? అంటే భిన్నమైన వ్యక్తులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ పార్టీ అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోదు. ఒకటి, వారికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆలోచన చేసారు. సంస్థాగతంగా వారి టర్ము పరిపూర్ణమైన టర్ము పూర్తయింది. పూర్తయిన తర్వాత కొంత ఆలస్యంగా మార్పులు జరిగినాయి అంతే. అసెంబ్లీ ఎన్నికల ముందు అంత పెద్ద సాహసం భారతీయ జనతా పార్టీ హైకమాండ్ చేస్తుందా? అంటే డిఫరెంట్ వ్యూస్, డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు. ఇక్కడ దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో చూడొద్దు. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ ఆస్పెక్ట్ లో చూసినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు. దీన్ని ఏదైనా పార్టీ పాజిటివ్ గానే ఆలోచన చేస్తుంది. వాళ్ళ కొన్ని ఆలోచనలు సఫలం కావచ్చు, కొన్ని ఆలోచనలు విఫలం కావచ్చు. సరే, బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ అయితేనేం, రఘునందన్, ధర్మపురి, ఈటల రాజేందర్ లాంటి ఎంతో మంది నేతలు, ఆచార్య లాంటి నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఎన్నెల లక్ష్మీనారాయణ పేరు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో కనబడడం లేదు? నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. వీరు ప్రయత్నం చేస్తున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు, వారు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, మీ ప్రశ్నలో భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీకి సంబంధించి అర్థం నిగూఢంగా ఉన్నది. ఎస్, వాళ్ళ పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ పాత్రలో వినియోగించుకోవాలనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం ఒక సైనికుడిగా, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి సైనికుడిగా, పాత్ర ఏదైనా పని ఈ సిద్ధాంత విస్తరణ, ఈ ప్రభుత్వం రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ ప్రభుత్వం వల్ల దేశానికి మేలు జరుగుతున్నది, భావి తరాలకు మంచి జరుగుతుంది, ఈ ఆలోచనతోని పనిచేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ నిర్ణయం ఏదైనా కూడా అంగీకరిస్తాం, శిరసావహిస్తాం. మీరు అడుగుతున్నారా అధ్యక్ష పదవి పోని? మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నేను అంటే రాజకీయాల్లో పార్టీలో ఎప్పుడు కూడా నేను పార్టీలో నాకు ఇది కావాలని అడగలేదు. పార్టీ ఏది నిర్ణయిస్తే దాని ప్రకారమే వ్యవహరించాను. మీకంటే చాలా జూనియర్లు, అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, రఘునందన్ కానీ, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు. అలాంటి వారి పేర్లేమో ప్రముఖంగా వినబడుతున్నాయి. మీలాంటి ఒక సీనియర్ నాయకుడు, క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఓడించిన స్థాయి మీది. అట్లాంటి మీ పేరు ఎందుకు మరి పరిశీలన లేదు, ఎక్కడ మీడియాలో కనబడట్లేదు? అంటే ఒకటి ఏంటంటే, నేను యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్ర సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తాను. ఓకే, మై డ్యూటీ ఈజ్ టు ఫెసిలిటేట్ ద ఎలక్షన్ ప్రాసెస్. ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సజావుగా నిర్వహించే బాధ్యతలో ఉన్నా. సో ఈ బాధ్యతలో ఉన్న వ్యక్తి
వ్యక్తి పేరు అనేటువంటిది చర్చకు ఆస్కారం. భారతీయ జనతా పార్టీ నేతల్లో అధ్యక్ష పదవి కోసం కొంత ఆధిపత్య పోరు సాగుతుంది. ఇందులో భాగంగానే కొంత నేతల మధ్య అన్ని విషయాలపైన ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన కొన్ని భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. మనం చూసుకుంటే కనుక ఇటీవల హైడ్రా విషయంలో కానీ మూసీ నది ప్రక్షాళన విషయంలో కానీ బీజేపీ నేతల మధ్య ఒక భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. రఘునందన్ లాంటి నేతలు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు హైడ్రాని సమర్థిస్తే మరికొంతమంది నేతలు వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో దాన్ని విషయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అల్టిమేట్ గా పార్టీ ఏదైతే లైన్ తీసుకుందో దానికి అనుగుణంగా అందరు వచ్చేసారు. అంటే స్పాంటేనియస్ ఒకరు కాపాడాలనేటువంటి, ఇంకొకరు ఇది ఈ రకంగా డెమాలిషన్ అనేటువంటిది కూలగొట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. సమగ్రంగా ఆలోచించిన అక్కడ అసలు మూసీ ప్రక్షాళన అనేటువంటిది ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, అది అవసరమే. కానీ మూసీ ప్రక్షాళన కోసం సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవ్వాలా, ఇండస్ట్రీస్ పొల్యూషన్ కాలుష్యం ఏదైతే వ్యర్థాలు ఏవైతే నదిలో వస్తున్నాయో అది నివారించాలా. దానికోసం పేదల ఇండ్లు తొలగించడం సబబు కాదు. సబబు దీని మీద పార్టీ లైన్ చాలా స్పష్టంగా వచ్చింది. అదే లైన్ మీద అందరు కూడా ఉన్నారు. ఆ స్టాండ్ దాటి మాట్లాడుతున్నారు కదా రఘునందన్ లాంటి నేతలు, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు. అసలు మీ స్టాండ్ ఏంది అసలు నది ప్రక్షాళన విషయంలో? మా ఎంపీల అభిప్రాయం కానీ, పార్టీ అభిప్రాయం కానీ, రాష్ట్ర పార్టీ నిర్ణయం కానీ, రాష్ట్ర పార్టీ రిజల్యూషన్ కూడా కానీ అంతా కూడా ప్రక్షాళన స్వాగతిస్తాం. ఓకే. కానీ ప్రక్షాళనకు అవసరమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో, ప్రక్షాళనకు అవసరమైంది సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ప్రక్షాళనకు అవసరమైంది ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్యం అలా ఇది కాకుండా మురుగు దాంట్లోకి రాకుండా నివారించడం అనేటువంటి ప్రక్షాళన. మీరు నీరు తీసుకొచ్చి కలుపుతారు, అక్కడ నీరు లేదు కాబట్టి, లభ్యత లేదు కాబట్టి నీరు తీసుకొచ్చి కలుపుతారు, దానికి మేము స్వాగతిస్తాం. కానీ దశాబ్దాల నుంచి వరదలు లేనటువంటి మూసీకి మరి మీరు అనుమతులు ఇచ్చినటువంటి ఇండ్లకు, మీరు కరెంటు ఇచ్చినటువంటి ఇండ్లకు, మీరు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి ఇండ్లకు ఉన్న పలానా వాళ్ళను ఇల్లు కూల్చేసి చేస్తామనంటే ఇది ఎంతవరకు సమంజసం? మీరే కదా, మీ హయాంలోనే కదా. ఇప్పటిదాకా మేమైతే అధికారంలోకి రాలేదు, కాంగ్రెసే అధికారంలో ఉన్నది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, అంతకుముందు మిగతా తెలుగుదేశం ఇంకేదైనా పార్టీల అధికారంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు అన్ని కూడా అక్కడ అవకాశం ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. ఇటువంటి వాటిని అర్ధరాత్రి కూల్చేస్తామంటే వాళ్ళ బతుకులు ఛిద్రమైపోతాయి. మరి ప్రక్షాళన వేరు, సుందరీకరణ వేరు. ప్రక్షాళన కానీ ఒక ఇల్లు కూడా తీయాల్సిన అవసరం లేదు. రివర్ బెడ్ లో నదిలో ఉన్నటువంటి ఇండ్లను తప్ప, ఇప్పుడు ఏవైతే తీసారో నదిలో ఉన్న ఇండ్లు, ఎస్ అవి నదిలో ఉన్నాయి, ప్రమాదభరితం. నదిలో ఉన్న ఇండ్లను తీసేయాలా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆవాసాలు ఇవ్వాలి. కానీ ఎక్కడైతే బఫర్ జోన్ అనో లేకపోతే ఇంకోటనో ఏదన్నా నిర్దిష్టమైన సాంకేతిక జరగాల. నీళ్ళు వస్తే అసలు ఎంతవరకు వస్తున్నాయి? నీళ్లు వాళ్ళ తరాల నుంచి చూసిన వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గరికి ఇండ్ల కాడికి నీళ్ళు వచ్చినాయి. అటువంటి వాటిని మీరు తీసి ఇల్లు వీకి పందిరేస్తామంటే ఇది సమంజసం కాదని. అందుకని ఆ విషయంలో వాళ్ళకు బాసటగా నిలబడాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీగా మా కర్తవ్యం. హైడ్రాను కూడా జిల్లాలోకి తీసుకురావాలి అని చెప్పేసి చాలా మంది నేతలు కానీ చాలా మంది ప్రజల్లో కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ హైడ్రాను కూడా జిల్లా స్థాయిలో తీసుకొచ్చేదాన్ని మీరు స్వాగతిస్తారా మీ పార్టీగా? హైడ్రాను అసలు అనుసరించాలన్న బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలే కదా. రాష్ట్రంలో అధికారంలో సుదీర్ఘకాలం ఉన్నోళ్ళు ఎవరు? వీళ్ళే కదా. వాళ్ళే. మరి ఎందుకు కాపాడలేకపోయినరు? అసలు ఎందుకు అసదుద్దీన్ చెరువు మధ్యలో కాలేజీ కట్టిండు? అసలు ఎందుకు ఇలా ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక పార్క్ గా డిక్లేర్ చేసి పునాది వేసినటువంటిది కబ్జా అవుతుంటే ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఎన్నడన్నా ఈ కబ్జాల విషయంలో మీరు మాట్లాడినరా? అసలు ఈ అన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని ఏదైతే ఒక సమగ్రమైన విధానంతో వ్యవహరించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. కానీ ముందు కూల్చేస్తాం, తర్వాత దానికి సంబంధించిన ప్లాన్ చేస్తాం అని అంటే అది మీ ప్లాన్ ఏంది? అసలు
మీ ఆలోచన ఏంది? ఎక్కడైతే మూసీ ఉన్నది, మూసీకి సంబంధించి మీకు మీ విజన్ ఏంది? అసలు మీరు ఏం చేయాలనుకుంటారు? ఇది ఏ నిర్ధారణకు రాకముందే ఇండు కూల్చేస్తామని కూల్చేస్తే ప్రజలు ఆగమైపోరు. తర్వాత దాన్ని ఏదో కంపెనీకి ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఏ రకమైన ప్లాన్ ఇస్తారో తెలియదు, ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియదు. పోనీ అది ఇస్తున్న దానికి వీళ్ళు ఏం ఆలోచన ఇస్తారు? ప్రక్షాళనని ఇస్తుండ్రా, సుందరీకరణని ఇస్తుండ్రా? ఏదైతే దక్షిణ కొరియాలో సియోల్ నగరంలో ఉన్నది చూస్తుండ్రా, ఇటలీ నగరంలో ఉన్నది చూస్తుండ్రా? ఇటలీ నగరంలో ఇళ్ల మధ్యలోకి వెళ్ళి నది పోతుంది. సియోల్లా రివర్ బ్యాంకుల ఇండ్లు ఉంటాయి. మీరు ఓసారి బ్రిటన్ పేరు చెప్పిండ్రు, ఓసారి సియోల్ పేరు చెప్పిండ్రు, ఓసారి మరి ఇటలీ ఉన్నది. ఏది ఫాలో అవుతారు? ఇచ్చటైనా ఏది ఇస్తాడు? ఇవన్నీ లేకు, ఆలు లేదు, సూలు లేదు, ఇల్లు కూడా కొడతామంటే ఏ రకమైన పరిస్థితి? సరే, ఓకే. నిజామాబాద్ రాజకీయాల విషయానికి వెళ్తే, నిజామాబాద్లో బీజేపీ అంటే ఎండల అంటే బీజేపీ. అట్లాంటి నిజామాబాద్ని వదిలేసి ఎండల గారు గత ఎన్నికల్లో బాన్స్వాడకి ఎందుకు వేయరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ విస్తరణ కోసం, భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని, ఆలోచనను అన్నిటి కూడా మమేకం చేసి ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. దీనికోసం ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ మరి భవిష్యత్తు పార్టీని నిర్మాణం చేయాల్సింది, అన్ని కోణాల నుంచి ఆలోచించి డెఫినెట్లీ తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడింది. అట్లాంటప్పుడు మీ నిజామాబాద్లో ఉన్న అభిమానులు, మీ కార్యకర్తలు ఏం కావాలి? మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు ప్రజలు. అభిమానం అనేటువంటిది ఎండ లక్షణాలైన భారతీయ జనతా పార్టీకి పనిచేయడం వల్ల పనిచేస్తూ మా సాన్నిధ్యం పెరిగింది. ఈ సిద్ధాంతం కోసం పనిచేయడంలో ఈ భారతీయ జనతా పార్టీ కుటుంబం విస్తరించింది. ఈ కుటుంబంలో అనేక మంది సభ్యులుగా చేరారు. ఈ సిద్ధాంతం పట్ల అభిమానం పెరిగింది. ఈ దేశాన్ని అభిమానించే పార్టీగా, దేశ భవిష్యత్తును నిర్మించే పార్టీగా, దేశ సరిహద్దులను కాపాడే పార్టీగా, మరి దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో సమున్నతంగా విస్తరించే పార్టీగా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత ప్రాచుర్యం లభించింది. ఇది వ్యక్తిగా వారితో నాకు అనుబంధం ఉంది, కానీ కార్యకర్తగా నాకు ఈ పార్టీ పట్ల బాధ్యత ఉన్నది. ఈ పార్టీ విస్తరించడానికి అవసరమైనటువంటిది అందరూ స్వాగతిస్తారు. అంతేనా? లేకపోతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో ఉన్న విభేదాలు, ఆయన ఆధిపత్య పొరను తట్టుకోలేకనే మీరు నిజామాబాద్ వదిలి బాన్స్వాడ వెళ్ళిరా అంటే ఏమంటారు? ఇక్కడ ఏదైనా బీజేపీలో పార్టీ నిర్ణయాలే పాత్ర వహిస్తాయి. ఎవరి వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు. ఒకవేళ ఆ రకమైనటువంటి తీరుతెన్నులు ఉంటే అది నిలిచేది, అటువంటిది కొనసాగేది కూడా కాదు. గుండె మీద చేసుకొని చెప్పండి, అసలు మీ ధర్మపురి ఎంపీ అరవింద్ తోటి మీకున్న పంచాయతీ ఏంటి అసలు? నాకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, భూమి పంచాయతీ లేదు. ఎస్, వాళ్ళ నాయన కాంగ్రెస్ లో ఉండే, నేను బీజేపీలో ఉంటుంది. నేను బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాను, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాను. బీజేపీ అభ్యర్థిగా ప్రజల కోసం పోరాటం చేసినాను. ప్రజల మధ్య దూరమైన సందర్భంలో ఆయన ప్రజలు ఆ వైఫల్యాలను ఎత్తి చూపినాను. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 2 సార్లు ఆయన పిసిసి పాత్రలో ఓడిపోయాడు. అరవింద్ పార్టీలోకి వస్తానంటే ఎస్, పార్టీ విస్తరించాలా, అందరు రావాలా, ఈ పార్టీ సిద్ధాంతానికి, ఈ పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉండాలా. ఎస్, దాని విషయంలో ఏ రకమైన అభ్యంతరం మాకు లేకుండా వచ్చాడు, అవకాశం వచ్చింది, నిలబడ్డాడు, గెలిచాడు. పార్టీ సిద్ధాంతం నాటుకపోయినటువంటి కార్యకర్తలు, పార్టీని ఆదరించేటువంటి జిల్లా ప్రజలు 2 సార్లు ఎంపీని గెలిపించారు. మీకు నిజామాబాద్ ఎంపీ అరవింద్తో ఎటువంటి విభేదాలు లేనప్పుడు ఎందుకు ఈ 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా మీరిద్దరు కూడా కలిసి ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎక్కడ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనలేదు? కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కాకపోతే పాల్గొనని మీ దృష్టికి రావచ్చు. పాల్గొన్నాయి, మీ ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పైన కానీ 10 ఏళ్లలో. అంటే
ఇనిషియల్గా మేము మా ప్రెస్లో కలిసి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నారు. పార్టీలో ఉన్న బాధ్యత మేరకు నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. ఈ ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు మీరు బాన్స్వాడకు పోయారు? ఓ 40 సార్లు పోయి ఉంటాను. ఒక్కసారి ప్రెస్ మీట్లు లెక్కేస్తే నేను పోయింది తక్కువ అవుతుంది. కానీ అక్కడ మీటింగ్లు పెట్టడం కానీ, అక్కడ ప్రజల అవసరాల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ పోయిన సందర్భాలు ఎక్కువ. మీ యొక్క బాన్స్వాడ నియోజకవర్గంలో బీర్కూర్ అనేటువంటి మండలంలో విపరీతంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. హైదరాబాద్కు చాలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు కూడా. అసలు దీనిపైన మీరు ఎక్కడ కూడా పోరాటం చేసినట్టు కనబడట్లేదు. నాకు అక్కడున్న గ్రామస్తులే చెప్పారు ఇది. నేను ఒక విషయం ఇక్కడ నేను కార్యకర్తలకు కూడా చెప్పిన, మనం ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. సభ్యత్వం నమోదవుతుంది. సభ్యత్వం బూత్ కమిటీల రూపంలో ఏర్పడుతుంది. బూత్ కమిటీలు మండల కమిటీలుగా ఏర్పడుతుంది. ఇది ఈ సమయం ఆ సమయం. డెఫినెట్లీ పోరాటం అంటే అవసరమైనటువంటి సైన్యాన్ని తయారు చేసుకునే సందర్భం ఇది. తర్వాత డెఫినెట్లీ వీటన్నిటి మీద యుద్ధం చేసే మనస్తత్వం, చేసినటువంటి చరిత్ర నాది, చేసేటువంటి దృఢ సంకల్పం నాది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. వెంటనే అయిపోవాలా అనే అభిప్రాయం. మీ పోరాటాల గురించి అందరికీ తెలుసు. గతంలో బీడీ కార్మికుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ గెలిచారు. అందులో ఎటువంటి అది లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇటువంటి అక్రమాలు జరుగుతున్నా కానీ ఎందుకు ఎండల గారు చూస్తూ ఊరుకుంటున్నారు? స్వీపింగ్ రిమార్క్స్ చేసి ఊరుకునే తత్వం కాదు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయడానికి అవసరమైనటువంటి హంగులు సంపాదించుకుంటున్నాం. అవసరమైన పోరాటానికి అవసరమైనటువంటి బలాన్ని చేకూర్చుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి ఛార్జ్ షీట్ అనేటువంటి కార్యక్రమంలో కూడా మీరు ఎక్కడ కూడా కనబడలేదు. ఉన్నాను, మీరు పేపర్లలో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, ఉన్నాను. సరే, మళ్ళీ ఎన్నికల్లో కూడా బాన్స్వాడ నుంచే పోటీ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా నిజామాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుందా? పోటీ చేసినటువంటి స్థానం నుంచి ఆ ప్రజల పట్ల నాకు బాధ్యత ఉంది. అక్కడ స్థానిక సమస్యల మీద ఏదైతే అన్యాయాలను ఎదుర్కొనే విషయాల్లో ముందటుంటానో తప్పనిసరిగా ప్రజలతో కలిసి నడుస్తాను. సరే, స్టేట్ పాలిటిక్స్కి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే ఉంచుతారా మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు ఆవేశం ఆవేదన ఉంటే దాన్ని గమనించి వాళ్ళ నాయకులు కొంత కదలికలు మొదలైతే వాళ్ళు దాంట్లో ఉంటారా ఉండరా అన్న దాని ఆధారంగానే ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్నదే. సరే, కొంత చర్చ కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, లేకపోతే బీఆర్ఎస్నే బీజేపీలో విలీనం చేస్తారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గంలో జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఊహాగానాల మీద రాజకీయాల్లో ఊహాగానాలు జరుగుతూ ఉంటాయి. ఊహాగానాల ఆధారంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు మాకు వాళ్ళతో పొత్తు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలకు మా ఆలోచనలకు పొంతం లేదు. ఒకవేళ అటువంటి ప్రతిపాదన బీఆర్ఎస్ నుంచి కనుక వస్తే మీరు సమర్థిస్తారా మీ నాయకత్వం? ఇప్పుడు ఊహాగానాల ఆధారితంగా ఊహాగానాల ఆధారితంగా వచ్చే చర్చకు సమాధానం చెప్పాల్సినటువంటి స్థితి అవసరం లేదు. సరే, ఓకే. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ ఒకే ఉద్దేశం. గత ప్రభుత్వం విఫలమైంది, ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. ఈ ప్రభుత్వం విఫలం షార్టెస్ట్ టైంలో ఈ ప్రభుత్వం పట్ల ఆక్రోశం ఆవేదన పెళ్ళుబుకుతుంది. దాని దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అనేక అంశాలు మరి అనేక రకాలుగా కొంత చేసి అంత చేసినట్టుగా పేపర్లలో ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా మేనిఫెస్టో ఏంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మరి ఇవాళ మహిళలకు 2500 ఇచ్చిండ్రా, ఇవాళ 5 లక్షల కార్డు
చదువు విద్యార్థులకు ఉన్నత విద్యార్థులకు కార్డు ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు 4,000 ఇచ్చిర్రా? మరి రైతు కూలీలకు 12,000 ఇచ్చిర్రా? ఆటో అన్నలకు మరి 12,000 ఇచ్చిండ్రా? కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రా? అసలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, 15,000 ఇచ్చిర్రా? వీటన్నిటినీ ఇల్లు కడతామన్నారు, ఇండ్లు కట్టుడేమో కానీ ఇండ్లు వీక్తామంటున్నారు, ఇండ్లు తీసేస్తామంటున్నారు, పెరికేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలు కుములుతా ఉన్నారు. ప్రజల ఆవేదన ఏ ప్రభుత్వానికైనా మరి సరికాదు. ఈ మాటలతోని పొద్దుపుచ్చడం అనేటువంటి వ్యవహారం ప్రజలు జీర్ణించుకోరు. సో రాబో రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎటువంటి వ్యూహాలు బీజేపీ ఎటువంటి వ్యూహాలు మీరు తీసుకోబోతున్నారు? ఎటువంటి నిర్ణయాలు మీరు అమలు చేయలేకపోతున్నారు? కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని నమ్మిర్రు, మోసపోయారు. వీళ్ళని నమ్మిర్రు, మోసపోయారు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీగా, ఒక విశ్వసనీయమైనటువంటి పార్టీగా, చెప్పేదే చేసేటువంటి పార్టీగా, చేయగలిగేదే చెప్పేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి పరిపాలన, అవినీతి మరకలేనటువంటి పరిపాలన, పేదలకు అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు, మరి సరిహద్దుల భద్రత, అంతర్గత భద్రత, ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆయన సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో అదే రకమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని, విశ్వసనీయతను మరింత ప్రజల ముందు పెడతాం. తద్వారా ప్రజల ఆశీర్వాదం బీజేపీకి దొరుకుతుంది. సరేనా, థ్యాంక్ యూ అన్న. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకిచ్చి చాలా విషయాలు మాతో చర్చించినందుకు, మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు.